హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ గ్రో తెలుగు. ఈ వీడియోలో మనం అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 25 వరకు స్టాక్స్ అండ్ ఈటీఎఫ్స్ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి మండే రోజు హ్యూజ్ లాస్‌తో స్టార్ట్ అయింది. 2589 రూపీస్ లాస్ వచ్చింది. ఆల్మోస్ట్ 2.5% పోర్ట్ఫోలియో అయితే డ్రాప్ అయిపోయింది. నెక్స్ట్ ట్యూస్డే రోజు 3772 రూపీస్ లాస్ వచ్చింది. మీరు చూడొచ్చు 3.5% అబోవ్ పోర్ట్ఫోలియో ఒక్క రోజులో డ్రాప్ అయిపోయింది. సో ఈ మార్కెట్ అన్సర్టనిటీకి పోర్ట్ఫోలియో అయితే బ్లీడ్ అవుతూ ఉందన్నమాట. సో చూద్దాం. నా ప్రాఫిట్ కాకుండా నేను పెట్టిన క్యాపిటల్ కూడా ఇప్పుడు మైనస్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వెడ్నెస్డే రోజు 38 రూపీస్ లాస్ వచ్చింది. ఈరోజు కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే ఒక స్మాల్ క్యాప్ వచ్చేసి 0.50 అబోవ్ అండ్ మిడ్ క్యాప్ వచ్చేసి 0.20 లెవెల్లో అయితే ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ థర్స్డే రోజు 225 రూపీస్ లాస్ వచ్చింది. 0.23% పోర్ట్ఫోలియో ఆ రోజు డ్రాప్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడే రోజు 2296 రూపీస్ లాస్ వచ్చింది. 2.31% పోర్ట్ఫోలియో అయితే డ్రాప్ అయింది. సో ఓవరాల్గా ఈ వీక్ బిగినింగ్లో 3300 రూపీస్ ప్రాఫిట్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి వచ్చిన ప్రాఫిట్ కాకుండా నా క్యాపిటల్ అమౌంట్ కూడా మైనస్లోకి వెళ్ళిపోయింది. 5600 రూపీస్ మైనస్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇంతకుముందు ఈటీఎఫ్స్ అండ్ స్టాక్స్లో ఓవరాల్గా 10 to 12,000 హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చింది. సో హైయెస్ట్ ప్రాఫిట్ నుంచి ఈ 3 వీక్స్లో మార్కెట్ వాలటాలిటీకి క్యాపిటల్ కూడా మైనస్లోకి వెళ్ళిపోయింది. 5600 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియోకి మూవ్ అవుదాం. ఇది వచ్చేసి ట్యూస్డే రోజు అక్టోబర్ 22 10,667 రూపీస్ లాస్ వచ్చింది. వన్ డేలో 2.27% పోర్ట్ఫోలియో డ్రాప్ అయింది. వాటి యొక్క వన్ డే రిటర్న్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ అయితే ఆల్మోస్ట్ 2 and 3% వన్ డేలో డ్రాప్ అయిపోయింది. బట్ ఇక్కడ కింద మీరు చూడండి, డెట్ హైబ్రిడ్ ఫండ్ చూడండి, ఓన్లీ 0.44% మాత్రమే డ్రాప్ అయింది. సో ఎవరైనా సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా నాకు రిస్క్ ఎక్కువ వద్దు, పెరిగేటప్పుడు స్లోగానే పెరిగి తగ్గిన ఒకేసారి పడకుండా అంటే డెట్ హైబ్రిడ్ ఫండ్స్ చూస్ చేసుకోండి, లేకపోతే కంప్లీట్ డెట్ ఫండ్స్ చూస్ చేసుకోండి. ఇవి అంత అగ్రెసివ్గా పడవు, అంత అగ్రెసివ్గా పెరగవు అనమాట. మోడరేట్ రిటర్న్స్ వస్తాయి. మీకు 10 to 12% లేదా 12% వరకు అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వెడ్నెస్డే రోజు 1657 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 0.36% పోర్ట్ఫోలియో అయితే ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ థర్స్డే రోజు 1300 రూపీస్ లాస్ వచ్చింది. 0.28% పోర్ట్ఫోలియో అయితే డ్రాప్ అయింది. నెక్స్ట్ ఫ్రైడే రోజు 6664 రూపీస్ లాస్ వచ్చింది. 1.45% పోర్ట్ఫోలియో డ్రాప్ అయిపోయింది. సో ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్స్ ప్రాఫిట్ వచ్చేసి ఈ వీక్ బిగినింగ్లో 66,000 ప్రాఫిట్ ఉండేది. మెయిన్ 6.38% ప్రాఫిట్లో ఉండాల్సింది. ఇప్పుడు వచ్చేసి అది 45,553కి డ్రాప్ అయింది. పర్సంటేజ్ వైజ్గా 11.17% అనమాట. ఓవరాల్గా ఈ వీక్ లాస్ వచ్చేసి 20,467 రూపీస్ ఉంది. ఈ ఒక్క వీక్లోనే 5% పోర్ట్ఫోలియో డ్రాప్ అయింది మ్యూచువల్ ఫండ్స్ది. అర్థం చేసుకోండి ఇండివిజువల్ స్టాక్స్ ఇంకా ఎంతగా కరెక్ట్ అయినాయో. నేను ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు నాకు వచ్చిన హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చేసి 22% అనమాట మ్యూచువల్ ఫండ్స్లో. ఇప్పుడు వచ్చేసి మీరు చూడొచ్చు పైన టోటల్ రిటర్న్స్ దగ్గర 11.17% పోర్ట్ఫోలియో 1.7% ఉందన్నమాట. సో ఓవరాల్గా డ్రాప్ వచ్చేసి 0.5% పోర్ట్ఫోలియో అయితే డ్రాప్ అయిపోయింది. సో 11% 3 వీక్స్లో మ్యూచువల్ ఫండ్స్ అయితే లాస్ వచ్చింది. ఇంత 0.5% పోర్ట్ఫోలియో మ్యూచువల్ ఫండ్సే డ్రాప్ అయినప్పటికీ నేనైతే నా ఇన్వెస్ట్మెంట్ జర్నీని అయితే ఇలాగే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనం ఖచ్చితంగా ప్రాఫిట్లోనే ఉంటానన్న కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. మన గోల్ ఎంతవరకు అయితే పెట్టుకున్నాం ఫస్ట్ ఆ అమౌంట్ వరకు అయితే మనం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే వెళ్ళాలి. సో ఓవర్ 10 years or 5 years or 15 years ఈ టైం పీరియడ్ వరకు అయితే ఖచ్చితంగా ప్రాఫిట్స్లోనే ఉంటాం. సో అందుకని ఎవరైతే ఈ ప్యానిక్ సిచ్యువేషన్ ఈ ప్యానిక్ సెల్లింగ్ ఎఫ్ఐఎస్కి భయపడి ఎవరైనా ఆల్రెడీ వాళ్ళ అమౌంట్స్ని విత్డ్రా చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. లేదు మేము కంటిన్యూగా ఇలా ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్తున్నాం, ఈ చిన్న చిన్న మార్కెట్లో వచ్చే కరెక్షన్స్ని మేము అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా ఎవరైతే యావరేజ్ చేసుకుంటా వెళ్తున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.